బ్రో యాక్చువల్ గా రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అన్స్టాపుల్ షోకి వచ్చారనమాట. సో 2 ఎపిసోడ్స్ వచ్చినాయి. అవి ఎపిసోడ్స్ కూడా మంచిగా హిట్ అయ్యాయి. అయితే ఆ ఎపిసోడ్ లో ఏంటంటే వాళ్ళ అమ్మగారి గురించి అలాగే వాళ్ళ కిడ్స్ గురించి కూడా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. అలా వాళ్ళ వైఫ్ సంబంధించిన స్నేహారెడ్డి గారి గురించి కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ వాళ్ళ వైఫ్ గారి గురించి ఆయన ఏం చెప్పారు అంటే అల్లు అర్జున్ ఎక్కడికి ఏ షోకి వెళ్ళినా ఏ ఆడియో లాంచ్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. కానీ స్నేహారెడ్డి గురించి చాలా అరుదుగా మాట్లాడతారు, ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడు. అట్లాంటిది అన్స్టాపుల్ షోలో తన చిల్డ్రన్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎట్లా పెరిగిండో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాడు. అదే విధంగా స్నేహారెడ్డి గురించి ఏం చెప్పిండంటే వాళ్ళిద్దరికి సపరేట్ గా ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో ఇంకెవరు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ ఇంకెవరు ఉండరు, ఓన్లీ అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఇద్దరు మాత్రమే ఉంటారు. సో అందులో కూడా ఎట్లాంటివి చర్చించుకుంటారంటే వాళ్ళు భార్య భర్తలు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి గొడవలు అనేవి చాలా సహజంగా ఉంటాయి. సో ఆ గొడవలు అయినప్పుడు వాటి గురించి, ఆ గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం, ఎట్లా కలవాలి, మన మధ్య ఎందుకు గొడవ వచ్చింది, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇంకా కొన్ని ఎవరితో షేర్ చేసుకోవాలని రహస్యాలు ఉంటాయి కదా ఖచ్చితంగా భార్య భర్తలు అంటే, అట్లాంటివన్నీ కూడా ఆ గ్రూప్ లో మాట్లాడుకుంటారంట. సో అది కామన్ గా అందరి రిలేషన్షిప్ లో కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ డిస్కషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకున్నాం అంటే, సో ఆ మూవీ పైన బజ్ అయితే చాలా అంటే చాలా హైప్ ఉంది. సో ఆ మూవీ December 5th రాబోతుంది కదా. సో ఏ రేంజ్ వరకు కలెక్షన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడున్న బజ్ ను కానీ దానికి ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే ఓన్లీ మన తెలుగు ఆడియన్సే కాదు, హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సినిమా మీద చాలా హైప్ పెట్టుకున్నారు. మనం మొన్ననే ట్రైలర్ వచ్చింది, దాని వ్యూస్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ మాత్రం ఉందనేది. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు టార్గెట్ ఏమని చెప్తారంటే 2000 crores ఖచ్చితంగా వస్తాయి, అంతకు మించే రావచ్చు. కానీ మేము ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాం. బజ్ కూడా ఆ రేంజ్ ఉంది కాబట్టి, టికెట్ రేట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి, సో మూవీ కొంచెం బెటర్ పక్కా పాజిటివ్ టాక్ వస్తుంది మూవీకి. సో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మాత్రం ఇంకా మూవీని ఆపే ఖచ్చితంగా ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న హైప్ క్రియేట్ చేసిన సినిమా ఏంటంటే రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా. ఖచ్చితంగా కల్కి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. ఈ అల్లు అర్జున్ ముందు ఇంకే హీరో కూడా నిలవలేడు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఇండోల పాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోగా అందరు చూస్తారు, కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాదు, అల్లు అర్జున్ ఒక మొక్క సపరేట్ గా వచ్చి తనంతటి తాను పెరిగి ఇప్పుడు మహావృక్షం అయిపోయింది అని అందరు ఫీల్ అవుతున్నారు. అది ఆయన బ్రాండ్, ఆయన పెంచుకున్నారు, ఆయన కష్టపడ్డారు. కష్టపడిన ఒక మంచి క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ లో ఆయన చూసారు. ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం కూడా ఆయన ఎంత కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్ కోసం. ఇప్పుడు ఈ పాటలు అయితే ట్రైలర్ లోనే తెలిసిపోతుంది చాలా హార్డ్ వర్క్ చేశారు అని. బట్ ఇంకా ఆయన కష్టానికి ఫలితం అయితే దక్కింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఈ మూవీతో మీరు అన్నట్టు 2000 కోట్ల వరకు వెళ్ళి మన ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్లారంటే అది మనందరికి గర్వకారణం. సో బట్ చూద్దాం మరి. December 5th పుష్ప 2 మూవీ రాబోతుంది కాబట్టి ఈ మూవీకి ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.